హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు బిజినెస్ స్టాటిస్టిక్స్ 2లో నుండి ప్రతిగమన విశ్లేషణలో షార్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 8, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ bxy ఈక్వల్ టు 0.5, r ఈక్వల్ టు 0.8, తర్వాత y యొక్క విస్తృతి 16 అయినా x యొక్క ప్రామాణిక విచలనం ఎంత అని అడగడం జరిగింది. సో అయితే ఇక్కడ మరి x యొక్క ప్రామాణిక విచలనం లెక్కించాలంటే దానికి సూత్రం ఏంటి? byx ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. సో ఇక్కడ మనకు లెక్కలో bxy ఉంది, r ఉంది, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y లేదు. ఇది కనుక్కోవాలంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ విస్తృతి. సో y యొక్క విస్తృతి ఎంత ఉంది? ఇక్కడ 16, కాబట్టి 16 అండర్ రూట్ ఆఫ్ 16. సో 16 యొక్క రూట్ వాల్యూ ఎంత అండి? 4. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో bxy ఈక్వల్ టు 0.5 ఈక్వల్ టు r ఈక్వల్ టు 0.8. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఈక్వల్ టు, సో అది ఇవ్వలేదు మనకి, అదే కనుక్కోవాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విలువ కనుక్కోవాలంటే దీన్ని ఈక్వల్ యువతలకు పంపించాలి. సో పంపించాలి కాబట్టి 0.5 అటనే రాస్తాము. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్కి ఇది భాగిస్తుంది, యువతలకు వస్తే గుణిస్తుంది కాబట్టి ఇంటూ 4. సో ఈక్వల్ టు 0.8 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్కి ఇది గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది కాబట్టి 0.5 ఇంటూ 4. 0.5 ఇంటూ 4 ఎంత వస్తుంది మనకి? 0.5 ఇంటూ 4 ఈక్వల్ టు అది 2. సో 2 డివైడెడ్ బై 0.8, దీనికి ఇది గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది కాబట్టి 0.8 ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో 2ని డివైడెడ్ బై 0.8 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 2.5. 2.5 ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో ఇదండి ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్. 9th క్వశ్చన్లో ఏముంది? r ఈక్వల్ టు 0.86. సో y పై x ప్రతిగమన గుణకం, దీన్ని bxy అంటాం. సో 1.2 ఇవ్వడం జరిగింది. సో x పై y ప్రతిగమన గుణకం ఎంత అని అడగడం జరిగింది. సో ఇది కనుక్కోవాలంటే మనకు సూత్రం అయితే ఇక్కడ ఉంది, r ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ bxy ఇంటూ byx. సో ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో r ఈక్వల్ టు 0.86 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ bxy. సో bxy వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ లెక్కలో ఇవ్వడం జరిగింది, 1.2 ఇంటూ byx ఇవ్వలేదు, అట్లనే రాసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఈ రూట్ ఉంది, రూట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇరువైపులా స్క్వేర్ చేత గుణించాలి. సో 0.86 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1.2 ఇంటూ byx. సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఒక స్క్వేర్తో గుణించాలి, ఇక్కడ కూడా స్క్వేర్తో గుణించాలి. సో గుణిస్తే మనకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో తర్వాత 0.86 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఇది 0.7396 వస్తుందండి. సో ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ వాల్యూస్ 1.2 ఇంటూ byx. సో ఇక్కడ byx కనుక్కోవాలంటే ఇది గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది కాబట్టి 0.7396 డివైడెడ్ బై 1.2 ఈక్వల్ టు byx. సో ఇక్కడ దీన్ని భాగిస్తే డివైడెడ్ బై 1.2 భాగిస్తే మనకి సో 0.6163 ఈక్వల్ టు byx అండి. సో ఇవి 2 షార్ట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్, 4 మార్కులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.